ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట సేపు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గజ్వేల్ మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చిన పొద్దుతిరుగుడు గింజలన్నీ తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తెచ్చి వారం అవుతున్నా కాంట కాకపోవడంతోనే ఇప్పుడు నష్టపోయామని పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని అధికారులు వెంటనే కొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 28 తారీఖు నాడు తీసుకొచ్చిన ధాన్యం జల్లి పోసుకున్నాం, అన్నీ ఆడ పెట్టేసినాం. ఈ అకాల వర్షానికి చాలా మొత్తం తడిచినాయి, ధాన్యం అంతా ఖరాబ్ అవుతుంది. వెంటనే చర్య తీసుకొని కొనాలి. మొన్న కేంద్ర ప్రభుత్వం 25% అన్నారు, అది కొన్నారు. 4 రోజులు బంద్ చేసిరు. 4 లారీలు పోగానే బంద్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పండుగ ముందు నుంచి బారదాన్ లేదు అంటారు. రోజు వచ్చుడు పోవడవుతుంది, చాలా నష్టం జరుగుతుంది. మొత్తం అకాల అనుకోకుండా వర్షం వచ్చింది, మొత్తం తడిచిపోయినాయి. ధాన్యం సెంటర్ వారి దాకా తడిచిపోయినాయి. అక్కడ దాకా ఏం ప్రొడక్షన్ లేదు. వాళ్ళు తీసుకుంటే మంచిది, లేకపోతే మాత్రం అక్కడ రోడ్ ఎక్కి ధర్నా చేయవలసి వస్తుంది. అందరం రైతులు అట్లా అడిగితే వాళ్ళు చైర్మన్ గారిని ఇట్లా అడిగితే వాళ్ళు ఏమంటారంటే బారదాన్ రాలేదు, పైనుంచి మాకు పర్మిషన్ లేదు తీసుకోవడానికి అని అంటారు. తీసుకోవడానికి పర్మిషన్ లేదంటే ఎట్లా సార్ మరి అంటే ఏం చేస్తాం, వాళ్ళు రైట్స్ ఇవ్వండి మేము తీసుకోలేము అని అంటారు. ఇప్పటికీ వచ్చి 10 రోజులు అవుతుంది. పంట పండించి రోగెత్తి అవుతుంది, ఇక్కడ అమ్ముకుని రోగెత్తి అవుతుంది. మద్దతు ధర నీళ్ళకి వస్తే ఏం అది లేదు. తొందరగా మార్కెట్ అయితేనేమో మాకు నయం ఉంటుంది. తొందరగా మార్కెట్ అయ్యి వెళ్ళిపోతే మళ్ళీ ఒకటి ఇవి కాంటా కాగానే కాదు, అవి మొత్తం లారీ పడేదాకా కూడా మాదే బాధ్యత. లారీల సంచులు పడ్డనాడు పట్ట మార్చేసుకొని పోతే మా బాధ్యత తీరుతుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా ముందుకు వచ్చి కొనుగోలు చేస్తేనే మాకేమైనా న్యాయం జరుగుతుంది.